మంకీ ఫీవర్ కర్ణాటక రాష్ట్రాన్ని వణికిస్తుంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 54 కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధి బారిన పడిన 2 వ్యక్తులు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఇవాళ చనిపోయినట్లు కర్ణాటక ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో మరోసారి ఈ వ్యాధి భారతదేశంలో కలకలం రేపుతుంది. మంకీ ఫీవర్ వేగంగా వ్యాపిస్తున్నట్లు అధికారులు చెప్పడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం కర్ణాటకలో 20 మంకీ ఫీవర్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. మంకీ ఫీవర్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. అసలు మంకీ ఫీవర్ అంటే ఏంటి? ఇది ఎలా వ్యాపిస్తుంది? దీని లక్షణాలేంటి? ఎలా నివారించాలి? ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశంలో మంకీ ఫీవర్ మళ్లీ వ్యాపిస్తోంది. ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రంలో మంకీ ఫీవర్ కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో జనవరి 1 నుంచి ఇప్పటి వరకు 54 మంకీ ఫీవర్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు ఈ వ్యాధి బారిన పడి 2 చనిపోయారు. ఈ నేపథ్యంలో కర్ణాటక వైద్యారోగ్య శాఖ అప్రమత్తమై ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. అయితే మంకీ ఫీవర్ అనేది ఒక వైరల్ వ్యాధిని, ఇది పేలుకాటు ద్వారా వ్యాపిస్తుందని, ముఖ్యంగా అటవీ ప్రాంతాల్లో ఈ కేసులు ఎక్కువగా నమోదవుతుంటాయని అధికారులు చెప్తున్నారు. ప్రజలు సరైన దుస్తులు ధరించి అటవీ ప్రాంతాల్లోకి ప్రవేశించాలని ఆరోగ్య శాఖ కోరింది. అడవుల నుంచి తిరిగి వచ్చిన తర్వాత వేడి నీటి స్నానం చేయాలని సూచించింది. ఉత్తర కన్నడ ప్రాంతంలో కేసులు ఎక్కువగా నమోదైన నేపథ్యంలో ఆ ప్రాంత ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. ఇక ఆరోగ్య శాఖ ప్రకారం మంకీ ఫీవర్ కారణంగా కర్ణాటకలో మొదటి మరణం జనవరి 8న శివమొగ్గ జిల్లాలోని హోసానగర్ లో నమోదైంది. ఇక్కడ 18 ఏళ్ల బాలిక వైరస్ బారిన పడి చనిపోయింది. ఇక రెండో మరణం చిక్మంగళూరులోని శృంగేరికి చెందిన 79 ఏళ్ల వ్యక్తి ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతుండగా చనిపోయాడు. అడవుల్లో కోతులను కరిచే కీటకాలు మనుషులను కుడితే మంకీ ఫీవర్ సోకుతుందని వైద్యులు చెబుతున్నారు. ఇది ఫ్లావివిరిడే అనే వైరస్ కుటుంబానికి చెందిన క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్ వైరస్ వల్ల వస్తుంది. 1957లో కర్ణాటకలోని షిమోగా జిల్లా క్యాసనూర్ అటవీ ప్రాంతంలో మంకీ ఫీవర్ మొదటి కేసు నమోదైంది. అప్పటి నుంచి దేశవ్యాప్తంగా ఈ వైరస్ వ్యాపిస్తోంది. 2012 నుంచి ప్రతి సంవత్సరం 500కు పైగా మంకీ ఫీవర్ కేసులు నమోదవుతున్నాయి. ఈ వ్యాధి సోకిన 5 నుంచి 10% మంది బాధితులు రక్తస్రావ లక్షణాలతో ప్రాణాలు కోల్పోతున్నారు. 5 ఏళ్లలో ఈ వ్యాధి కారణంగా 340 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. అనారోగ్యంతో ఉన్న లేదా చనిపోయిన కోతులను తాకడం ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. అధిక జ్వరం, ఒళ్ళు నొప్పులుగా ఉండటం, వికారం, వాంతులు, కండరాలు పట్టేయడం, కంటి దృష్టి తగ్గిపోవటం, విపరీతమైన తలనొప్పి వంటివి ఈ వ్యాధి లక్షణాలు. కొంతమందిలో డెంగీ జ్వరానికి ఉండే లక్షణాలు కనిపిస్తాయి. ఇప్పటి వరకు కోవిడ్ మాదిరిగానే మంకీ ఫీవర్ కు కూడా ప్రత్యేకమైన ట్రీట్మెంట్ అంటూ ఏమీ లేదు. హెల్త్ కండిషన్ ను బట్టి వెంటనే గుర్తించి నిపుణుల పర్యవేక్షణలో ఉంటూ వ్యాధికి చికిత్స తీసుకోవాలి.